ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్స్ మనకి అర్థమెటిక్ నుంచి అడగడం జరుగుతుంది. విభాజకం 23 అయినా భాగఫలం 15 మరియు శేషం 10 అయినా విభాజ్యం ఎంత అని అడిగిండు. సో ఇలాంటి క్వశ్చన్స్కి ఒక ఫార్ములా ఉంటుంది. ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి విభాజ్యం ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం ఫ్రెండ్స్. సో ఈ ఫార్ములా ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్కి దేనికైనా ఇదే యూజ్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఏమి విభాజంగా అనుకోవాలి. సో విభాజ్యం ఇప్పుడు ఈ 23ని ఇట్లా 23 ఏంటిది ఇక్కడ ఇందులో 15 వస్తుంది. సో శేషం ఏంటిది 10. సో ఇక్కడ ఈ మధ్యలో వేసుకొని చేయాలంటే మనకి టైం అయిపోద్ది. సో మనకి సింపుల్గా తొందరగా వెళ్ళిపోవాలి అంటే తెలుసా, ఇప్పుడు మనకి ఏమి ఇచ్చాడు 23. ఇక్కడ మనం ఏంది విభాజకం ఎంత 23 ఇంటూ భాగఫలం ఎంత 15 ప్లస్ శేషం ఎంత 10 ఈక్వల్ టు 23 15 ఎంత 345 ప్లస్ శేషం 10 ఈక్వల్ టు 355. 2 రైట్ ఆన్సర్. సో సింపుల్గా ఇంతే. సో మీకైతే హోంవర్క్. సో దీన్ని ఈ ఫార్ములా యూజ్ చేసుకొని ఆన్సర్ చేయండి.